హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. ఇప్పుడు బయాస్ అన్ని యాదవ్, నాన్ వేసిన బెట్టింగ్ యాప్స్ వీటన్ని సంబంధించినటువంటి వీడియో చేస్తున్నాను. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు స్టాక్ మార్కెట్. ఇది సోషల్ ఇష్యూ కాబట్టి సోషల్ ఇష్యూ మీద యాజ్ ఏ యూట్యూబర్ ఐఎమ్ ఆల్సో రెస్పాండింగ్ టు దిస్. యాక్చువల్గా ఈ బెట్టింగ్ యాప్స్ అనేటువంటి వాటి మీద ఒక 2.5-3 సంవత్సరాల క్రితమే నా అన్వేషణ అనేటువంటి ఆయన, అదే యూట్యూబర్, మన అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, ఏది ఎలా ఉన్నా నిజాయితీగా అతని యొక్క నడవడిక ఉంది అనేటువంటిది మనం గుర్తించవచ్చు. ఆయన ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఒక రెవల్యూషన్ అనేటువంటిది తీసుకొని వచ్చి అందరినీ అవేర్నెస్ చేయడానికి ప్రయత్నం చేశాడు, కానీ అది వర్కౌట్ అనేటువంటిది కొంతవరకు స్పందన వచ్చింది. అఫ్కోర్స్ ఆ సబ్సీక్వెన్సెసే ఇప్పుడు ఈ రోజున బయాస్ అన్ని యాదవ్ని అరెస్ట్ చేసేటువంటి స్థితికి తీసుకెళ్ళిపోయినాయి. అలాగే లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేశారు. రేపు ముందు హర్ష సాయిని కూడా అరెస్ట్ చేయొచ్చు. అయితే ఈ నా అన్వేషణ వీడియో చేయడానికి ముందే నేను ఈ బెట్టింగ్ యాప్ మీద హర్ష సాయి మీద వీడియో చేశాను. అప్పుడు మనకి ఎంత సబ్స్క్రైబర్స్ 3,000 మంది, 4,000 మంది, ఒక 5,000 మంది. చాలామంది ఏమన్నారంటే, నువ్వు వైరల్ కావడానికి ఇట్లాంటివన్నీ తిడితే నువ్వు వైరల్ అవుతావు, నీకు సబ్స్క్రైబర్స్ వస్తారు, బేస్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో నువ్వు ఇట్లా విమర్శలు చేస్తున్నావు అని చెప్పారు. అట్లా యూట్యూబ్ ప్లాట్ఫామ్లో కూడా మనం కొంతమంది నాయుడు బావని కానీ, ఈయన ఇండియాలోనే టాప్ మోస్ట్ అనలిస్ట్ అయినటువంటి ఆణిముత్యం, ఇటువంటి వాళ్ళందరి మీద కూడా వీడియో చేసినప్పుడు ఇటువంటి విమర్శలే వచ్చినాయి. కానీ వాస్తవం అనేటువంటిది బయటికి రావడానికి, పబ్లిక్కి తెలవడానికి టేక్స్ ది కోర్స్ ఆఫ్ టైం. కాబట్టి మనం దానికోసం వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడే వీడియో చేస్తే కింద కామెంట్స్ బండబూతులు ఇదిగా చేశారు, కానీ నిజం అనేటువంటిది నిలకడ మీద తెలుస్తుంది. సో అప్పుడు మనం పార్టిసిపేషన్ చేసాము. ఈ డిస్కషన్స్ అనేటువంటి లైవ్ స్ట్రీమ్స్ కూడా చేసాము. కానీ మనం ఎంత చిన్న ఛానల్ కదా, ఏదో 10 మందికి 20 మందికి ఎంతమంది అయింది, ఒక్కరికి ఉపయోగపడ్డా చాలు అనేటువంటి ఉద్దేశంతో చేయడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణలో ఒకరు పొలం అమ్మేస్తే, ఆ పొలం ₹1,00,00,000 వస్తే, 90 లక్షలు ఎంతో వస్తే, వాళ్ళ ఇంట్లో తెలియకుండా బ్యాంకులో ఉన్న డబ్బులను అంతా మొత్తం ఈ గేమ్ ద్వారా ఆడేసేసి మొత్తం డబ్బులు పోగొట్టినటువంటి ఒక కుర్రోడు ఉన్నాడు. ఒక 10th క్లాసు 9th క్లాసు చదివేటువంటి వాడు. వీళ్ళందరూ ఎలా అట్రాక్ట్ అయ్యారు? ఇదిగో ఈ బన్నీస్ అనే యాదవ్ అనేటువంటి వెధవ ఈ బళ్ళ మీద తిరుగుతా, ఇదిగో నాకు ఇది కెమెరా కొనాను 5 లక్షలు వచ్చింది అనగానే, కొద్దిగా సబ్జెక్ట్ ఉన్నాడు, నాలెడ్జ్ ఉన్నటువంటి వాడు వీళ్ళందరూ ఎట్లా వస్తాయి ఏందని అనాలిసిస్ చేసుకోగలుగుతాడు. కానీ ఎంత సబ్జెక్ట్ ఉన్నా ఏదైనా ఒక డిప్రెషన్ ఉండి అత్యాశకు పోతే మాత్రం వెంటనే వాళ్ళని ఇన్వాల్వ్ వాళ్ళతో పార్టిసిపేషన్ చేసి బెట్టింగ్స్ కాసేటువంటి ప్రమాదం ఉంది. సో సేమ్ అదే జరిగిందనమాట. అట్లా జరిగి చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, చాలామంది డబ్బు నాశనం అయిపోయారు, చాలా కుటుంబాలు చిన్నభిన్నం అయిపోయినాయి. ఇవన్నీ జరిగినాయి. మరి అసలు వాస్తవంగా అప్పుడే హర్ష సాయి మీద ఎలా చేయగలిగాను అని అంటే, మా కజిన్ ఒకరు, బాబా ఈ వీడియో చూడు, హర్ష సాయి చాలా ఎక్సలెంట్ క్యాండిడేట్, డబ్బులు అసలు పేదలకు డబ్బులు పనిచేస్తుంటాడు అది ఇది అని అంటే, సరే యూట్యూబ్ రెవెన్యూ వస్తుంది, ఎక్కువ మంది చూస్తారు, ఒక 10 లక్షల మంది చూసినప్పుడు సహజంగానే ఒక ₹1,00,000 50,000 వస్తాయి కదా, వస్తాడేమో అని అనుకున్నాను. బట్ లేటర్ ఆన్ దట్ నేను ఆ వీడియోని అబ్జర్వేషన్ చేయడం అనేటువంటి జరిగింది. నాకు సహజంగానే కొంత ఇన్వెస్టిగేటివ్ మైండ్ సెట్ అనేటువంటిది ఉంది. సో దట్ నేను ఆ వీడియోస్ చూస్తే 50,000 అట్లా ఇస్తున్నాడు, కానీ దాంట్లో ఒక యాప్ని ప్రమోట్ చేశాడు. అసలు ఈ యాప్ ఏంటి అని చెప్పేసి నేను యూట్యూబ్లో సెర్చ్కి వెళ్తే అక్కడ ఏమన్నా ఆ యాప్ అనేటువంటిది బ్యాన్ చేసేసి ఉన్నది ఇండియన్ గవర్నమెంట్, ఇట్ ఈజ్ ఇల్లీగల్ అనేటువంటివి ఉన్నాయి. అవి ప్లే స్టోర్లో ఉండలేదు. కాబట్టి ఇది మొత్తానికి ఈ యాప్ ద్వారా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, ప్రమోట్ చేసి ఆ యాప్ని ప్రమోట్ చేస్తున్నాడు కాబట్టి యాప్ కూడా 1,00,000 ఎంత ఇస్తున్నాడు అని అనుకున్నాను నేను. వీళ్ళు ఎక్కడిచ్చారు డబ్బు? ఒక కొండ మీద, స్టార్టింగ్లో ఒక కొండ మీద ఏదో నైట్ ఫైర్ వేసేసుకొని అక్కడ నైట్ అంతా ఆ కొండ మీద ఉన్నప్పుడు వీళ్ళకి సహకరించినటువంటి వాళ్ళకి ₹1,50,000 ఇచ్చాడు. ఊరిని అమ్మ 50,000 ₹1,00,000 ఎట్లా ఇచ్చాడు? కాబట్టి ఈ యాప్ బ్యాక్గ్రౌండ్ సంథింగ్ గోయింగ్ ఆన్ అని చెప్పేసి అనుకున్న తర్వాత నేను దాని మీద కొంత అనాలిసిస్ చేయటం, ఒక వారం 2 రోజుల పాటు దాని మీద వర్కౌట్ చేయడం వల్ల నాకు అర్థమైంది ఏంటంటే, వీళ్ళు ఇల్లీగల్ గేమ్స్ ఆడించి ఆ యాప్ని తయారు చేసేటువంటి వాళ్ళకి బాగా లబ్ధి చేకూరుస్తున్నారు అని నేను అనుకున్నా. దానికని వీళ్ళకి మనకు చెప్పేదానికంటే ₹1,00,000 కంటే ప్రమోట్ చేసినందుకు 3-4 లక్షలు 5 లక్షలు ఎక్కువ ఇస్తారేమో అని అనుకున్నాను నేను. కానీ ఆ తర్వాత అంతవరకే నా నాలెడ్జ్ ఉంది. కానీ నా అన్వేషణ అనేటువంటి ఆయన ఇంటర్నేషనల్ వైడ్గా తిరిగినటువంటి వ్యక్తి కదా.
అతను చెప్పిన తర్వాత నాకు ఇంకా చాలా ఆశ్చర్యం వేసిందనమాట. అప్పట్లో ఉమా తెలుగు ట్రావెలర్ అనేటువంటి ఆయన కూడా ఉన్నారు. ఆయన బినోమీని కూడా ఆహ్, ఎ ఇది చేస్తే ప్రమోట్ చేస్తే, బినోమీ అనేటువంటి ట్రేడింగ్ పర్పస్ కదా అని చెప్పేసేసి నేను కూడా బినోమీలో డబ్బులేసి గేమ్ ఆడా. ఇప్పుడు కాదు, కరోనా టైం ఆ టైంలో. సో, ఇవన్నీ అప్పుడు మనకు ఈయన నా అన్వేషణ అప్పుడు పోరాటం స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసినప్పుడు సహజంగానే మనకేమైంది, వీళ్ళందరూ కూడా మోసగాళ్ళు. దీని ద్వారా ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా బ్యాక్‌గ్రౌండ్ చాలా పెద్ద, మనం అనుకునే దానికంటే కొన్ని 100 రెట్ల స్కామ్ అనేటువంటిది, మనీ స్కామ్ జరుగుతుంది అని నాకు అర్థమైంది. అందుకని అప్పుడు నేను నా అన్వేషణకి సపోర్ట్‌గా కొన్ని వీడియోస్ కూడా చేశాను. డిబేట్స్ పెట్టాము, అన్నీ చేసున్నాము. కానీ ఎక్కడ యాక్షన్ అనేటువంటిది లేదు. యాక్షన్ లేదు, అవేర్‌నెస్ లేదు, ఏం లేదు. ఇంకా పైపెచ్చి ఇంకా చెప్పేలా చేస్తా వీడియోస్, అంటే ఈ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తా ఉన్నారు. బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తూ, మేము ఎంత గొప్పవాళ్ళము, మేము ఎవరికి అన్యాయం చేయట్లేదు, మేమేం ఆడమనేమి అంటలేదు కదా, మిగతా వాళ్ళు చేసే వాటికంటే కూడా మేము చేస్తుంది తక్కువే అనే కోణంలో కూడా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు ఈ హర్ష సాయి అనేటువంటి దౌర్భాగ్యుడు. సో, వీళ్ళందరూ మోసాలనేటువంటిది పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లోకి రావడానికి టేక్స్ సమ్ టైమ్ అనమాట. బాగా టైం తీసుకుంటుంది. దీని మీద నా అన్వేషణ వాస్తవంగా మెచ్చుకోవాల్సింది. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఫస్ట్ నుంచి బాగా, అంటే బాగా పోరాటం చేసినటువంటి వ్యక్తి ఈ నా అన్వేషణ. ఈ బయాస్ సన్నీ యాదవ్ ఇటువంటి వాటి మీద వార్ జరిగినా కూడా ఎక్కడా తొనకుండా, బెనక్కుండా ఆయన బాగా ఎనాలిసిస్ అనేటువంటిది చేయటం జరిగింది. కానీ దీనికి ఈ పోరాటానికి ఎక్కడో చోట బూస్టింగ్ అనేటువంటిది వస్తుంది. ఈ పోరాటానికి బూస్టింగ్ ఇచ్చినటువంటి వాడు ఐపీఎస్ సజ్జనార్ గారు, తెలంగాణ ఆర్టీసీ ఎండీ అనమాట. ఆయన ఈ బయ్యా సన్నీ యాదవ్ అనేటువంటి వ్యక్తి ఒక కెమెరా కొనటానికి 5 లక్షల రూపాయలు అప్పుడు గేమ్ అడిగి, అంత పిచ్చోళ్ళుగా ఉండరు కదా, ఈ డబ్బులు వచ్చేసరికి కొవ్వు, మదం, అహంకారం ఇవన్నీ ఉంటాయి. వాడి మాటల్లో వీటన్నిటిలో ఉంటాయి అన్నమాట. ఇచ్చిన తర్వాత రూ. 5 లక్షల రూపాయలు వచ్చేసింది అని చెప్పేసి, అంటే దానికి అట్రాక్ట్ అవుతారు కదా, అట్రాక్ట్ అయ్యి ఇదవుతారు. ఆయన దాని మీద ట్వీట్ చేసిన తర్వాత, సజ్జనార్ గారు ట్వీట్ చేసిన తర్వాత అది బాగా వైరల్ అయిపోవటం, ఈ నాన్వేషణ లాంటి వ్యక్తులు సపోర్ట్ అనేటువంటిది దొరికింది. తద్వారా చట్టం కూడా, ప్రభుత్వాలు కూడా, ఈ వ్యవస్థలు కూడా వాటి వర్క్ అవి స్టార్ట్ చేసినాయి. ఈ వ్యవస్థలు వర్క్ చేస్తేనే కదా. ఇంకొక ఆయన సామ్రాట్ అనేటువంటి ఆయన కూడా బాగా ఎక్కువ ఈ బెట్టింగ్ యాప్స్ మీద, హర్ష సాయి మీద చాలా పోరాటం చేశాడు. అతను కూడా థ్రెటనింగ్, ఎక్స్‌హార్టెడ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. కానీ ఎప్పుడైనా సరే సత్యమేవ జయతే, ఆఖరికి సత్యమే నిలబడుతుంది. మనం కూడా చూడండి, ఎన్ని సంవత్సరాల నుంచి, 4 సంవత్సరాల నుంచి ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ మీద ఒక పిచ్చ పోరాటం అనేటువంటిది చేస్తూ ఉన్నాను. చాలా వీడియోస్, అవేర్నెస్ వీడియోస్ చాలా, అంటే చాలా చేశాను. ఈ క్రమంలో నేను కూడా అనేకమైనటువంటి మాటలు పడాల్సి వచ్చింది. ఎంతోమంది బూతులు తిట్టారు, ఎంతోమంది వల్గర్ లాంగ్వేజ్తో కామెంట్స్ చేశారు, ఎంతోమంది నేను ఇతరుల మీద పడి ఏడవడం తప్ప నీకేం రాదు అని చెప్పేసి చేశారు. నా P&L నేను నా సక్సెస్ పర్సంటేజ్ చూపిస్తే మీ అందరికి మైండ్ బ్లాక్ అయింది అనమాట. ఆల్రెడీ చూపించాను, ఇంకా చూపించాల్సిన అవసరం. ఇన్ని రకాలుగా మాటలు అన్న తర్వాత ఇక ఏంట్రా బాబు అని ఒక్కోసారి నిరుత్సాహం కూడా కలిగేది అనమాట. మనం చేస్తే మనం తిట్టేవాళ్ళు. ఈ విధంగా అసలు డైరెక్ట్గా తిట్టినటువంటి, అసలు వీడియోసే పెట్టేసేసి నన్ను, మా ఇళ్లలో వాళ్ళని కూడా తిట్టినటువంటి వెధవలు యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఇప్పుడు ఉన్నారు. సో, అయినప్పటికీ కూడా మీ అందరూ కూడా చాలా సపోర్ట్ చేయడం ద్వారా నన్ను చాలా సపోర్ట్ చేసేటువంటి సపోర్ట్, మంచి వైపు నిలబడేటువంటి వాళ్ళు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కదా. ఆ కోణంలో నేను ఎక్కడా కూడా, నా సాధారణ మధ్యతరగతి కుటుంబం అయినప్పటికీ కూడా ఇంత విధంగా ఇన్ని ఫేస్ చేస్తున్నా, నేను కొంత డెలికేటెడ్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాడిని. ఇన్ని చేస్తూ ఉన్నప్పటికి కూడా ఎప్పుడు కూడా మన ట్రేడర్స్ని, మన ఫాలోవర్స్ని, అయ్యా మీరు కొంచెం ఆ హెల్ప్ చేయండి, ఈ హెల్ప్ చేయండి అని గూగుల్ అకౌంట్స్ పెట్టడం, స్కానర్స్ పెట్టడం, ఇట్లాంటివి ఎక్కడా చేయలే. నిజాయితీ, నిబద్ధతతో ఉంటే మనం అనుకునేటువంటి కాజు సక్సెస్ ఏనాటికైనా అవుతుంది. ఇట్ ఈజ్ ఎ లైఫ్ స్టోరీ. ఎందుకంటే ఇట్ ఈజ్ ఎ లెసన్ టు ఎవ్రీవన్ అనమాట. ఎందుకనంటే నేను 4 సంవత్సరాలు చేస్తూ ఉన్నాను కదా. చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు మీరు చూడండి, మురుగ్గాలవ్ గాడు అంటే మురగన్, ఇతను నాకు అతని మీద మండేది ఎక్కడంటే,
మీకు సర్టిఫికేట్స్ దండగా నేనుండగా స్టాక్ మార్కెట్ ఉండగా అని అన్నాడు. మరి ఈ మురుగు కాలవ, అలాగే ఆణిముత్యం, అలాగే చెప్పుకుంటూ పోతే చాలామంది నాయుడు బాబు వీళ్ళందరూ ఇప్పుడు యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఉన్నారు. అసలు వీడియోనే వస్తుందా? రావట్లా. ఎందుకంటే ఇంత దారుణమైనటువంటి వ్యక్తులు ఒక వ్యవస్థనే కాదు, చదువుకునేటువంటి వాళ్ళని కూడా భ్రష్టు పట్టించేయటానికి ప్రయత్నం చేసినటువంటి వాడు ఈ మురుగన్న. అసలు డైరెక్ట్గా టైటిలే పెట్టేశాడండి. అక్కడి నుంచే నేను స్టార్ట్ చేసిన అసలు యూట్యూబ్ ఛానల్. డైరెక్ట్గా టైటిలే, అది థంబ్నెయిల్ మీదే సర్టిఫికెట్స్ ఎందుకు దండగా స్టాక్ మార్కెట్ ఉండగా అని టైటిల్ పెట్టేసి చేసిన విధవ ఈ రోజున మరి లేడే. కాబట్టి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, చదువు ఇంపార్టెంట్, చదువు శాశ్వతమైనటువంటిది. వాడు ఇప్పుడు యూట్యూబ్ ప్లాట్ఫామే శాశ్వతం అని అనుకున్నటువంటి వాడిగా ఇది వచ్చేసి వెళ్ళిపోయాడు. ఈరోజు ఒక వీడియో పెట్టినా చూసే దిక్కు లేదు. అలాగే ఆణిముత్యం ఏమైపోయాడు? కనీసం వీడియో అన్నా ఉందా? అసలు ఎక్కడన్నా కానొస్తున్నాడా? లేదే. నాయుడు బాబా 100 వ్యూస్ వస్తే కష్టం, ఆయన వీడియోస్ ఆయనే చూసుకుంటున్నాడేమో. ఇట్లాంటి వ్యక్తులంతా కూడా వెళ్ళిపోయారు. నిజాయితీ అనేటువంటిది ఎప్పటికైనా నిలబడుతుంది. అందుకనే ఈ రోజున ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ మొత్తం కూడా యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుంచి మాయమైపోయి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? వాళ్ళకి ఆదాయం రావట్లేదు కదా, అందుకని. సో దట్ సెబీ కానీ నీతి నిజాయితీ అనేటువంటివి కానీ శాశ్వతంగా నిలబడతాయి. అవి ఎప్పటికైనా విక్టరీ వాటిది. ఇప్పుడు తాత్కాలికమైనటువంటి నాది ఎంత సబ్స్క్రైబర్స్ బేస్ 15,000, లక్షల మంది ఉన్నటువంటి వాళ్ళే స్టాక్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ను క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారు. మనం ఎప్పుడైనా సరే నిజాయితీతో కూడుకున్నట్టుగా వ్యవహరిస్తే ఖచ్చితంగా మన పోరాటం అనేటువంటిది సక్సెస్ అవుతుంది. అది మన రూపంలో కావచ్చు, ఇంకో రూపంలో కావచ్చు. నా అన్వేషణ చేసేటువంటి పోరాటం సజ్జనార్ ద్వారా, ఐపీఎస్ సజ్జనార్ ద్వారా సక్సెస్ అయింది. నేను చేసేటువంటి పోరాటం సెబీ ద్వారా సక్సెస్ అయింది. సో మనం అనుకొని మంచిపోయా చేస్తూ ఉంటే ఏదో ఒక రోజున, ఏదో ఒక కాలం, ఏదో ఒక ఇదితో అది కలిసి వచ్చి మన కాజుకి సపోర్ట్ చేస్తుంది అంటంలో ఎటువంటి సందేహం లేదు. దీన్ని మీరు నమ్ముకోండి. నీతి నిజాయితీతో నిలబడండి. స్టాక్ మార్కెట్ని కూడా ఒక కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోణంలో చూడండి. మంచిగానే అది మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. థ్యాంక్ యూ.